హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు ఒక మూవీ సజెషన్ వీడియోతో అయితే వచ్చిన దట్టు టెరిఫయింగ్ హారర్ ఫిల్మ్స్. ఈ 3 హారర్ ఫిల్మ్స్ అంటే నేను చెప్పబోయే ఈ 3 హారర్ ఫిల్మ్స్ కూడా టెరిఫయింగ్ ఉంటాయి. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దట్టు తెలుగు ఆడియోతోటి కూడా ఈ 3 మూవీస్ అవైలబుల్లో ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి ది మంకీ. ఈ మూవీ ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇందులో ఏంటంటే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక మంకీ బొమ్మ దొరుకుతుంది. సో అది వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఒక పాత మంకీ బొమ్మ, అది ఒక కర్స్డ్ మంకీ బొమ్మ. సో దానివల్ల ఏంటంటే ఆ చుట్టూ అంటే ఆ మంకీ బొమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ చాలా డెత్స్ అనేది జరుగుతుంటాయి, చాలా హారిఫిక్గా చనిపోతుంటారు. సో వీళ్ళు చిన్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నదని తెలిసి వీళ్ళకి అర్థమైపోయి ఆ మంకీ బొమ్మను అయితే వదిలించుకుంటారు. వదిలించుకున్న తర్వాత సరే ఇంకా పర్లేదు అని చెప్పేసి ఇద్దరు సపరేట్ అయిపోతారు. సపరేట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఈ హారిఫిక్ డెత్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో ఆ మంకీ బొమ్మ వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఆ కర్స్డ్ మంకీ బొమ్మని మరి ఇంకా లాస్ట్కి ఇంకా ఏం చేస్తారు అంటే దాని నుంచి అసలు ఎట్లా తప్పించుకుంటారు, ఆ చావుల్ని ఎట్లా ఆపుతారు, ఈ ట్విన్ బ్రదర్స్ చివరికి ఈ మంకీ బొమ్మ నుంచి సర్వైవ్ అయ్యేలా కాదా అన్నదే ఈ మూవీ కాన్సెప్ట్. చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం ఇది. అంటే హారర్తో పాటు కామెడీ మిక్స్ అయిన ఒక డార్క్ కామెడీ మిక్స్ అయిన ఫిలిం ఇది. సో అది కాకుండా ఇది స్టెఫెన్ కింగ్ రాసిన ఒక స్టోరీ నుంచి బేస్ చేసుకొని ఈ మూవీని అయితే డైరెక్టర్ తీసిండు. ప్లస్ దట్టు లాంగ్ లెగ్స్ అని ఒక మూవీ డైరెక్షన్ అంటే ఒక మూవీని తీసిన ఫిల్మ్ మేకరే ఈ ఫిలిం తీయడము ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. సో ఈ మూవీని అయితే మిస్ చేసుకోకండి, డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిము. ఇక లిస్ట్లో సెకండ్ మూవీ వచ్చేసి ఆడిటీ. ఇది ఒక చాలా అంటే ఏమంటారు లో బడ్జెట్ హారర్ ఫిలిము. బట్ ఇది అసలు అంటే టెర్రిఫిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒకటే ఇంట్లో జరుగుతుంటుంది స్టోరీ అంతా. అండ్ ఇందులో ఏంటంటే ఒక మిస్టీరియస్ నేచర్ ఉంటుంది అన్నట్టు ఫిలింకి. స్టోరీ వైజ్ వచ్చేసరికి ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఉంటారు. అందులో ఒక ఆమె చనిపోయిన తర్వాత ఇంకో సిస్టర్ ఉంటుంది కదా, అంటే ఒక చాలా హారిఫిక్ ఇన్సిడెంట్లో చనిపోతుంది. ఆమె ఎట్లా చనిపోయింది అనేది తెలియదు ఎవరికి. సో ఈ బ్రతికున్న సిస్టర్ ఉంటుంది కదా, ఆమె వస్తుంది వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి అసలు ఏం జరిగింది అంటే వాళ్ళ సిస్టర్ ఎట్లా చనిపోయింది అని చెప్పి తెలుసుకోవడానికైతే రకరకాలుగా ట్రై చేస్తుంటుంది. ఈ ఎవరైతే బ్రతుకున్న సిస్టర్ ఉంటారు కదా, ఆమెకి ఏంటంటే కొన్ని సైకిక్ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ తోటి ఇంకా ఎట్లా చేసి ఇంకా అసలు ఆ కిల్లర్ని కనుక్కుందాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు, టర్న్స్ అట్లాంటివన్నీ జరుగుతాయి. తర్వాత ఈ మూవీలో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ బొమ్మ ఉంటుంది అన్నట్టు, అంటే ఒక వుడెన్ బొమ్మ లాంటిది ఉంటుంది. అది చాలా హారిఫైయింగ్ ఉంటుంది. అంటే చూడడానికి ఆ ప్రజెన్స్ అనేది అంటే ఆ బొమ్మతోటి ఉన్న ప్రజెన్స్ అనేది చాలా టెరిఫైయింగ్ ఉంటుంది. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిము, చూడండి. ఇక లిస్ట్లో థర్డ్ మూవీ వచ్చేసి హెరిడిటరీ. ఈ మూవీ ఏంటంటే అసలు ఒక 100 హారర్ ఫిల్మ్స్ని తీసుకుంటే లిస్ట్ వైజ్ అందులో ఆల్మోస్ట్ టాప్ లెవెల్లో ఈ ఫిలిం ఉంటుంది. అంత టెరిఫిక్ నేచర్ ఉంటుంది ఫిలింకి. ఈ మూవీలో స్టోరీ వచ్చేసి యానే అనే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ముఖ్యంగా యానే వాళ్ళ డాటర్ ఉంటుంది. ఆ పాప అసలు ఎట్లా అంటే ఇంకా అసలు ఆ పాపతో వచ్చే సీన్స్ అయితే టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ హారర్ క్రియేట్ చేస్తుంది. ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. అంత టెరిఫైయింగ్ సీన్స్ ఉంటాయి. తర్వాత ఆ స్టోరీని విజువలైజ్ చేసిన విధానం కూడా చాలా టెరిఫిక్గా ఉంటుంది. అరి అస్టర్ అనే డైరెక్టర్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఈ ఫిలిం తీసిండు. సో మీరు అంటే హారర్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ అయి ఉండి ఒకవేళ ఈ ఫిలిం మిస్ అయితే చాలా మిస్ అయినట్టే ఒక రకంగా. సో డెఫినెట్గా ఈ ఫిలింని మాత్రం మిస్ చేసుకోవద్దు. హెరిడిటరీ చూసేయండి. సో ఇవి 3 హారర్ ఫిలిమ్స్. మొత్తానికి ఈ 3 హారర్ ఫిల్మ్స్లలో మీకు ఏది నచ్చింది, మీరు ఏ ఫిలిం చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి మూవీ సజెషన్స్ వీడియోస్ని మరిన్ని చూడాలనుకుంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ నుంచి, మీ ఫీడ్బ్యాక్ నుంచి అయితే నేను రెగ్యులర్గా ఈ మూవీస్ అంటే ఈ వీడియోస్ని అయితే చేయడానికైతే ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బై బై.